ఎక్కడికి చెప్తే కానీ రాబా. ఏరా నా కస్టమర్ నెక్కించుకుంటావు? కోటింగ్ కావాలా? నీ కస్టమరా తల్లి? అవు మళ్ళా ఆపింది నన్ను, ఆగింది నువ్వు. తప్పైపోయిందమ్మా. నువ్వు ఆటో ఆపకుండా అతనితో భయిస్తావేంటి? విచిత్రంగా ఉంది. నేనాపా, బండే ఆగల. ఈడ బ్రేక్ కొట్ట ఆడపోయి ఆగుద్ది. మన మాటకి మన బండికి బ్రేక్లే లేవు. చల్ చల్ చదిపోదాం. ఎక్కడికి? పైకా? నాకు ఇంకా అంత తొందర లేదు, ఇంకో ఆటో చూసుకుంటా. ఏంటయ్యా నకరాలిపోతున్నావు? మే కాన్ హే మాలూమ్? పంచాకుట్ట పహిల్వాన్ మా పెద్ద నాన్న, చింతల్ బస్తి దాదా మా చిన్నాన్న. చల్ చల్, నాతో లొల్లి చేయకుండా బండెక్కు, లేకపోతే కోటింగ్ అయిపోద్ది. అది కాదమ్మా, బ్రేకులు లేవట్టున్నావు. ఏదన్నా యాక్సిడెంట్ అయితే ఆ కంపనోడు కడగవయ్యా. చూడు, దేశంలో అన్ని బళ్ళు బ్రేకులుండే కదా నడుస్తున్నాయి. కానీ 2 నిమిషాలకు ఒకసారి యాక్సిడెంట్ ఎందుకు అవుతుంది? ఎందుకు అవుతుంది? అమ్మా, అది భయపెడుతున్నదే. ఇదిగో, నీ పెళ్ళం తాడు గట్టిదైతే నీకేం అవ్వదు, భయపడకు. ఇక్కడే ఆపు ఆపు. పైసలు చెప్పవయ్యా. పైసలు దేవతమ్మా, నా ప్రాణం తీస్తున్నాను. అడుగుతాను, ఆ ఇల్లు నీదేనా? అవును, ఎప్పుడో చాలా చవకగా అద్దెకి తీసుకున్నాడు. అప్పటి నుంచి అద్దె పెంచడం, ఇల్లు ఖాళీ చేయడు. ఈ మధ్య ఆ అద్దె కూడా ఇవ్వడం లేదు. అడిగితే రౌడీ చేత కొట్టేస్తున్నాడు. ఏడోకో, నీకు అద్దె వసూలు చేయించాలో నీ ఇల్లు ఖాళీ చేయించాలో నాతో చెప్పు. నాకు ఇల్లే ఖాళీ చేయించాలి. అది నీ వల్ల అవుతుందా? అందుకు తగ్గ మనిషి నా దగ్గర ఉన్నాడు. నువ్వా? నేనే. నువ్వేమో ఆ పిల్ల కోసం కలలు కంటున్నావు. నీ కేసు కన్నెత్తినే చూడడం లేదు సరికదా? నీ గురించి మంచిగా మాట్లాడితేనే కొర్రెక్కుతోంది. నువ్వు సంధ్యని కలిసావా? కలిశాను. ఆవిడ పెద్ద కంచు బిందెలా ఉంది.